దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అనెను. నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అనెను. దేవుడి మాటలు దీవించిన కాక. వాక్యం కొరకు ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇప్పుడు కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాము. మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రాతకాల సమయంలో మీరందరూ రావటం ఎంతైనా సంతోషం. దేవుడు మీ అందరినీ నిండుగా దీవించాలని ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎలీషా ఏలియా లేదా ఏలియా ఎలీషా వీరి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఈ రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ వచనం నుంచి 18వ వచనం వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు జరిగినటువంటి సంఘటన ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. నేనైతే మూలవాక్యంగా ఒక్క వచనమే తీసుకున్నాను. అన్ని వచనాలు చదవటానికి టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఆ భాగమంతా గమనించినప్పుడు ఏలియా ఎలీషాల మధ్య జరిగినటువంటి సంభాషణ ఆ భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏలియా ప్రవక్త, ఎలీషా కూడా ఏలియా తన పరిచర్యకి, దేవుని పరిచర్యకి పిలిచినప్పుడు ఆయన కూడా పరిచర్యలోకి వచ్చి ఒక గొప్ప ప్రవక్తగా మనము ఎలీషాను కూడా మనం చూస్తాం. ఎలీషా యొక్క పిలుపు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజుల గ్రంథంలోనే ఆ వచనాన్ని కూడా మనం చూస్తే బాగుంటుంది. మొదటి గ్రంథం 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం, 19 అని చెప్పొచ్చు. అక్కడ ఏమి రాసి ఉంటుందంటే, ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగుగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గోర్తి నోగలి చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. అతని పిలుపు చూడండి. ఎలీషా యొక్క పిలుపు చాలా విచిత్రంగా, అద్భుతంగా కనబడింది. ఏలియా వెళ్ళేసి అతనితో మాట్లాడింది కూడా కనబడదు మనకి. తన మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద కప్పగానే తన ముందున్నటువంటి 12 అరకలు వాటిని వదిలేసి ఏలియా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పేసి నేను వస్తానంటే నా వల్ల నీకేం అభ్యంతరం లేదు, నేను నిర్భయంగా వెళ్ళి రావచ్చు అంటాడు. అక్కడ పోయి వాళ్ళని ముద్దు పెట్టుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి తన కాడి వాటిని వధించి విందు చేసి ఏలియాతో ఎలీషా ప్రయాణమై ఆయనకి పరిచర్య చేయుచుండెననే మాట చూడండి. ఎంత మంచి మాట కదా, పరిచర్య చేయుచుండెను. ఈ సందర్భం మనకి ఈ భాగంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది చూసినప్పుడు, ఈ భాగాన్ని చూసినప్పుడు మనకేమి అర్థమవుతుంది అని అంటే, ఏలియాని వెంబడించటంలో ఎలీషా యొక్క నమ్మకత్వం, ఏలియాని వెంబడించటంలో ఎలీషా యొక్క స్థిరత్వం, ఏలియాని వెంబడించటంలో
ఎలీషా యొక్క ఏకత్వం. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలా. దేవుడు పిలిచినప్పుడు, అంటే ఏలియా ద్వారా ఎలీషాని పిలిచినప్పుడు, ఆ దుప్పటి కప్పినప్పుడు తనకు అర్థమైనటువంటి విషయం చూడండి. ఇప్పుడు అవన్నీ వదిలేసి రావటంలో ఉన్నటువంటి నమ్మకత్వం, స్థిరత్వం, ఏకత్వం మనము ఎలీషాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఉదయకాలము మనం కూడా అడుగుదాం, ప్రభువుని వెంబడించటంలో కదా 10 మాసాలు మన జీవితంలో దాటిపోయినాయి. ప్రభువుని వెంబడించటంలో, పరిచర్య చేయటంలో, లేదా మనకు అప్పగించిన పని బాధ్యతలో, లేదా మన వ్యక్తిగత, ఆధ్యాత్మిక, ఆర్థిక, సాంఘిక, సామాజిక లేదా కుటుంబ పరిస్థితుల్లో ఎంతవరకు మనం నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాం, ఎంతవరకు మనం స్థిరత్వాన్ని కలిగి ఉన్నాం, ఎంతవరకు మనం ఏకత్వాన్ని కలిగి ఉన్నాం. ఎందుకంటే సంవత్సరం దాటిపోబోతా ఉంది. ఇంకా మన ముందు 60 దినాలు ఉన్నాయి. ఈ 60 దినాల్లో ఏం జరిగిద్దో, ఎలా ఉంటుందో పరిస్థితులు అయితే మనకు తెలియదు. లోకం చూస్తూ ఉంటే చాలా భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం ప్రభువుని కలిగినటువంటి వారిగా మన ఆత్మీయ జీవితంలో మన నమ్మకత్వాన్ని, ఏకత్వాన్ని, స్థిరత్వాన్ని కొనసాగించామా, లేదా ఎక్కడైనా జారిపోయామా అనేది మనం ఈ ఉదయకాలం ఆలోచించాల్సిన అవసరం. నేను ఏదో అక్కడ జరిగినటువంటి అందరు చెప్పినట్టుగా నేను మాట్లాడదలుచుకోలేదు. దేవుని దగ్గర చాలా ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచిన విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి ప్రభువుని వెంబడించడంలో, ప్రభువుని ఆరాధించడంలో, ప్రభువుని స్తుతించడంలో, ప్రభువుని మహిమపరచడంలో, ప్రభు కొరకు మనం నిలబడటంలో గత దినాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ మరి ఈ సంవత్సరానికి, ఈ ముందున్నటువంటి ఈ 2 మాసాలు మనం నమ్మకంగా ఉంటే, స్థిరంగా ఉంటే, మనం ఏకంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనే ప్రశ్న ఒకసారి మనం వేసుకోవాలి కదా. చాలాసార్లు ప్రార్థన చేయటంలో, వాక్యం చదవటంలో, పరిచర్య చేయటంలో, మందిరానికి రావటంలో, లేదా మందిరానికి ఇవ్వటంలో, ఆయన సేవను బలపరచటంలో ఎక్కడైనా మనం త్రుట్టుపాటు లేకపోతే వెనక అడుగు వేసిన పరిస్థితులు ఉన్నాయేమో కూడా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఎప్పుడైనా కూడా దేవునిలో మనం ఫలింపనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, 1వ కీర్తనలో ఒక మాట అంటాడు, అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై, అంటే ఆకువాడకి తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అనే పదం కదా. నీటి కాలువలో ఎవరన్నా నాటబడింది అంటే ఆ చెట్టు ఫలింపుకు కారణం ఏంటి? ఆ చెట్టుకు ఫలింపు కారణం ఏంటి? అది నాటిన స్థలం, అది నాటిన స్థలం కదా. అది నీటి కాలంలో ఎవరన్నా కానీ నాటబడకపోతే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నాటబడినటువంటి స్థలం. కాబట్టి మన ఫలింపుకి కారణం ఏంటో తెలుసా? సంఘం. మన ఫలింపుకి కారణం ఏంటో తెలుసా? వాక్యం. మన ఫలింపుకి కారణం ఏంటో తెలుసా? ప్రభు. మనం నాటబడిన స్థలం చాలా ముఖ్యమైనది అనేది మనం గమనించాలి. కాబట్టి మనం నాటబడిన స్థలం కానీ సరిగా లేకపోతే మనం ఫలింపు కూడా సరిగా ఉండకపోవచ్చు. ఈ మాట అర్థమైతే దేవుని స్తోత్రం కదా. నాటబడిన స్థలం ఎంత ముఖ్యమో అనేటువంటిది. కాబట్టి మనం ఆరాధించే విషయంలో, ఆలయంకి వచ్చే విషయంలో మన నాటబడిన స్థలాలు చాలా ముఖ్యమైనవి అనేది మనము మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడు ఎలీషా ఏలియాను వెంబడించడంలో ఉన్నటువంటి ఈ 3 పరిస్థితులను చూసినప్పుడు ఈరోజు నీవు నేను ప్రభువుని వెంబడించడంలో ఎలా ఉన్నామో ఆలోచించాల్సిన అవసరత మనకుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఎలీషాని ఏలియా పిలవగానే, దుప్పటి కప్పగానే ఎలీషా వచ్చినప్పుడు అక్కడ ఒక విషయం చెప్తున్నాను, అన్నీ వదిలేసుకొని కదా, అన్నీ వదిలేసుకొని, ఈ మాట చూడాలి, వదిలించుకొని కాదు, వదిలేసుకొని, అన్నీ వదిలేసుకొని ఏలియాని వెంబడించి ఏలియాకు పరిచర్య చేయుచుండెను అనే మాట రాయబడింది. కాబట్టి ప్రభువుని వెంబడించేటువంటి బిడ్డలు ఈ లోకములో వదిలేసుకోవాల్సినవి ఖచ్చితంగా వదిలేసుకోవాల్సిందే. నేను అవి కూడా వెంట పెట్టుకొని నేను ప్రభువుని వెంబడిస్తానంటే, అవి కూడా వెంట పెట్టుకొని నేను నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతానంటే, మనం అవి కూడా వెంట పెట్టుకొని వెళ్తానంటే కుదరదు. ఈయన ఎలా ఉందంటే, ఆ పొలాన్ని వదిలేశాడు, ఆ సహవాసాన్ని వదిలేశాడు, ఆ అరకని వదిలేశాడు, ఆ ఎద్దుల్ని వదిలేశాడు, ఆ తల్లిదండ్రుల విషయంలో వెళ్ళి ఆ ముద్దు పెట్టుకొని బయటకు వచ్చేసాడు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో 31, 32 వచనాలు అంటాడు, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని, తన తల్లిని తండ్రిని మరచి కాదు, విడిచి అనే పదం కదా. తల్లిదండ్రులని మరిచిపోకూడదు, విడిచిపెట్టాలి. అంటే అర్థం ఏంటి? విడిచి మరచి అనే దానికి అర్థం చాలా ఉంది కదా. విడిచి అంటే అర్థం ఏంటి? పెళ్ళి అయిన తర్వాత భార్య యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ స్థలం లేకపోతే ఆ పరిస్థితి భార్యకి అప్పగించాలి.
అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులను మర్చిపోకుండా చూసుకోవాలి. అది దాని యొక్క ప్రధానమైన అంశం. కాబట్టి ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఏలియా తన యొక్క పరిచర్యకి పిలవగానే లేదా దుప్పటి కప్పగానే అవన్నీ వదిలేసి తన పరిచర్యలోకి వచ్చినటువంటి విధానం మనము గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎలీషాని ఒక మాట అడుగుతాడు. ఏమన్నాడంటే, ఈ చదివిన వాక్య పారాగ్రాఫ్లో ఉంటుంది ఇవన్నీ కూడా. ఈ 2వ అధ్యాయము 1-18 వచనాల్లో ఈ విషయాలు ఉంటాయి. ఈ రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. ఈ ఈ ఈ భాగంలో ఏముంటుందంటే, ఏలియా అంటాడు ఎలీషాని, నేనేమి చేయగోరుదునో దానిని అడుగుము కదా, నేనేమి చేయాలో నీకు దానిని నన్ను అడుగు అని ఏలియా ఎలీషాని అడుగుతాడు. అడిగినప్పుడు ఎలీషా ఏమంటాడు అని అంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయము అనెను. చూడండి, ఇది ఎంత బలమైనటువంటి మాట కదా. ఏలియాతో ఎలీషా అడిగిన ప్రశ్న చూడండి, ఎంత ఆత్మ సంబంధమైనటువంటిదో, ఎంత స్పిరిచువాలిటీ, ఎంత ఆత్మీయ డెప్త్ ఆ పదములో ఉందో కదా. ఈనాడు ప్రభువుని వెంబడించేటువంటి వ్యక్తులు, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వ్యక్తులు ప్రభు దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. ఏం అడుగుతున్నాం మనం ఆయన్ని, ఏమి కోరికలతో మనం ప్రభు దగ్గర కూర్చుంటున్నాము కదా. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు అనుగ్రహించు అన్నాడు కదా. కాబట్టి ఏలియా దగ్గర నుంచి ఆయన కోరుకుంది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని, దేవుని యొక్క ఆత్మ నింపుదలని, అభిషేకాన్ని ఆయన దేవుని దగ్గర నుంచి ఆశించాడు, కోరుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మన కోరికలు ఏంటి, మనం ఏం కోరుకోవాలని ఆలోచించినప్పుడు ఆయన యొక్క సన్నిధిని, సహవాసాన్ని, ఆత్మని, ఆయన యొక్క అభిషేకాన్ని కోరుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక మాట అనమంటారా, 10 నెలలు గడిచిపోయినాయి కదా. ఈ 10 నెలల్లో మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రభువా నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, నేను ఇంకా పరిచర్యలో పాల్గొనాలి, నేను ఇంకా ఎక్కువ సమయం వాక్యం చదవాలి, నేను ఇంకా ఎక్కువగా నీ సేవలో పాలిభాగస్తున్న అవ్వాలి అనేటువంటి మాటలు మన ప్రార్థనలోకి వచ్చాయా? మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మనం వారం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, మనం రోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నాం కదా. మరి దేవుని దగ్గర నుంచి మనం అడిగేటువంటి కోరికలు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఏమి మనం ఆశపడుతున్నాం దేవుని దగ్గర నుంచి? అసలు నీ ఆత్మ నాకుంటే, నీ సన్నిధి నాకుంటే, నీ అభిషేకం నాకుంటే, నీ సహవాసం నాకుంటే చాలు ప్రభు అనేటువంటి మాట వస్తే ఎంత బాగుంటుంది కదా. చాలాసార్లు మనం ఫిజికల్ నీడ్స్, మనము హెల్త్ గురించో, వెల్త్ గురించో, ల్యాండ్ గురించో, ప్రాపర్టీస్ గురించో, లేకపోతే ప్రాబ్లమ్స్ గురించో, వీటి దగ్గరే మన ప్రార్థన అంతా అయిపోతూ ఉంది, సమయం అంతా దొల్లిపోతూ ఉంది, దినాలన్నీ ఈ అడగటమే వెళ్ళిపోతూ ఉన్నాయి, దినాలన్నీ వీటి పోరాటం అయిపోతుంది. ఉపవాసం దేనికోసం, మోకరించింది దేనికోసం, మనం ఉత్తరం రాసింది దేనికోసం, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది దేనికోసం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటి కోసమే మనము ఇంకా జీవితాంతం బతికినంత కాలం వీటి కోసం మనం వెళ్ళిపోతూ ఉంటే, ప్రభా నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు అన్న మాట మన జీవితంలో వచ్చిందా? చూడండి ఎంత కనబడతా ఉందో. కాబట్టి ఎలీషా అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమో అన్నాడు. ఆ మాట అడగగానే అప్పుడు వీరి మధ్య జరిగినటువంటి ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఇంకొంచెం మనం చూద్దాం ఈ మాటలు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఏలియా యెహోవా నన్ను బేతేలునికి పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. చూడండి ఇక్కడ రాయబడిన మాట. ఎలీషాతో ఏలియా అంటున్నాడు, నేను నిన్ను విడువను. చూడండి ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను. ఈయన వెళ్ళిపోతూ ఉంటే, ఈ ఏలియా ప్రయాణం చేయడానికి వెళ్తూ ఉంటే, గిల్గాలు నుండి బేతేలుకి వెళ్తూ ఉంటే ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను విడువను. ఆ పదం చూడండి ఎంత ఆ బంధం, ఆత్మీయత ఒకసారి చూడండి. నువ్వు నేను వెళ్ళిపోతున్నాను అంటే సరే నాకేదో ఇచ్చేసి వెళ్ళి అట్లా కాదు, నాకు నువ్వు కావాలి, నీ సహవాసం కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ప్రజెన్స్ కావాలి,
నేను ఎప్పుడు నీ ముఖాన్ని, నీ ముఖ దర్శనాన్ని చేస్తూ ఉండాలి. ఇంకొక మాట చెప్పాలంటే, ఎలీషా బయటకు వచ్చినప్పుడు ఈ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి గ్రంథం అక్కడ చూసినప్పుడు 19వ వచనం చివరి వచనంలో చూసినప్పుడు ఏముంటుందంటే, ఏలియాకు పరిచర్య చేయుచుండెను. అంటే ఎలీషా ఏమనుకుంటున్నాడు, ప్రభువా, అయ్యా నా యజమానుడా, లేకపోతే నా తండ్రి, నేను నీకు పరిచర్య చేయాలి, నేను నీకు పరిచర్య చేయాలి. నువ్వు గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్ళిపోతే అక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారు? అక్కడ నీకు ఎవరు పరిచర్య చేస్తారు? అక్కడ నీకు ఎవరు తోడుంటారు? అక్కడ నీకు ఎవరు నీతో మాట్లాడతారు? నేను నీతోనే వస్తాను ప్రభువా, నేను నీతోనే వస్తాను. చూడండి ఎలాంటి అనుభవం. ఆయన నేను గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్తున్నాను అంటే ఈయన అంటున్నాడు, నేను కూడా నీతోనే వస్తాను, నేను కూడా నీతోనే వస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే వాటిని అడిగేసి దేవుణ్ణి వదిలేస్తున్నామేమో, అది నా పాయింట్. దేవుడిచ్చే వాటిని తీసుకొని దేవుణ్ణి వదిలేస్తున్నాం. ఇప్పుడు చాలామంది క్రైస్తవ జీవితంలో, సంఘంలో, సేవకుల్లో, విశ్వాసంలో ఒక బలమైన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన వాటిని తీసుకొని ఆయనని వదిలేస్తూ ఉన్నాం. కానీ ఎలీషా అలా కాదు, నేను నీతో కూడా వస్తాను అనేసాడు. వస్తానన్నప్పుడు ఆటంకం ఉంది. ఆటంకం ఏముందో తెలుసా? 3వ వచనం చూడండి, ఏం ఆటంకం కనబడుతుందో. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును అని అంటూ ఏమన్నాడు? మీరు ఊరుకోండి అన్నాడు కదా. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఆటంకాలు కనబడతాయి. ఈయన అంటున్నాడు, మీరు ఊరుకోండి. కాబట్టి మనల్ని విశ్వాస, భక్తి, ప్రార్థన, పరిచర్యలో ప్రభువుతో కలిసి బ్రతకాలని తీర్మానించుకున్నప్పుడు శిష్యులు ఆటంకం. అంటే మనకు అవసరమైనటువంటి, మన చుట్టూ ఉండేటువంటి, మనల్ని ప్రేరేపించి ఆపేసేటువంటి ఆటంకాలు మనకు కనబడతాయి. ఎలీషా అంటున్నాడు, మీరు ఓడకుండండి, నాకు తెలుసు, కానీ నాకు తెలుసు ఆయన వెళ్ళిపోతాడు అనే సత్యం నాకు తెలుసు, కానీ నేను ఆయన వదిలిపెట్టి ఉండలేను, నేను ఆయనతోనే వెళ్ళిపోతాను అని గిల్గాలు నుండి బేతేలుకి ఏలియాతో ఎలీషా ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత ఇంకొక వచనంలోకి మళ్ళీ వెళ్దాం. చూడండి 4వ వచనంలోనికి రండి. ఇప్పుడు 2వ అధ్యాయము 4వ వచనంలోనికి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని గనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణమైరి. మరలా 2వసారి ఏలియా అంటూ ఉన్నాడు, ఇప్పుడు దేవుడు నన్ను ఈ బేతేలు నుంచి ఎరికోకి వెళ్ళమన్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎరికోకి వెళ్ళిపోతానంటే ఇప్పుడు మరలా ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు నేను మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నీతోనే నేను వస్తాను. ఎంత అద్భుతమైన ఆత్మీయ జీవితం అండి. దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడకూడదు. మనకుండేటువంటి ఈ ఎరుకో ప్రాంతానికి వెళ్తే అక్కడ బాగానే ఉంటుంది, బేతేల్ ప్రాంతానికి వెళ్తే అక్కడ బాగానే ఉంటుంది, లేదా గిల్గాల్లో ఉంటే అక్కడ బాగానే ఉంటుంది. కానీ నాకు కావాల్సింది పొజిషన్ కాదు, నాకు కావాల్సింది ప్లేస్ కాదు, నాకు కావాల్సింది లేకపోతే ఇంకోటి కాదు, నాకు కావాల్సింది నీ సహవాసము, నీ ముఖ దర్శనం కావాలి నాకు. నీ చేతి క్రింద నేను ఉండాలి, నీ కనుసంధానంలో నేను ఉండాలి, నీకు పరిచర్య చేసుకుంటూ నేను ఉండాలి. అంటే ఒక మాట చెప్పండి, ఒకవేళ దేవుడిని తీసుకెళ్తాడని నాకు తెలుసు, తీసుకెళ్లేదాకా నేను నీతోనే ఉండాలి. చూసారండి అనుభవం. ఆయన తీసుకెళ్తాడని తెలుసు, తీసుకెళ్ళిన దాకా నేను నీతోనే ఉండాలి. ఈరోజు ఒక మాట చెప్పమంటారా, మనం కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఏదో ఒక రోజు, కానీ వెళ్ళిపోయిన దాకా నువ్వు దేవునితోనే ఉండాలా, అది మర్చిపోవద్దు. వెళ్ళిపోయిన దాకా విశ్వాసంలోనే, ప్రార్థనలోనే, పరిచర్యలోనే, భక్తిలోనే, ఆత్మీయతలోనే కొనసాగాలి. మనం వెళ్ళిపోయిన దాకా, ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రభు ఏర్పాటు చేసిన స్థలంకి వెళ్ళిన దాకా ప్రభుతోనే ఉండాలి మనం. చూసారండి, మరలా ఏమంటున్నాడు, నా యెహోవా జీవముతోడు నేను నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 2వసారి కూడా ఆటంకాలు వచ్చాయి. మళ్ళీ 5వ వచనం చూడండి, ఏం రాస్తుంది 5వ వచనం. ఎరుకలో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును. మళ్ళీ ఏమంటున్నాడు, మీరు ఊరకుండండి అన్నాడు. మరలా 3వసారి కూడా ఏం జరిగిందో మరలా చూద్దాం. 3వసారి 6వ వచనం చూడండి, 6వ వచనం. అంతటా ఏలియా
యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎరికో నుంచి యోర్దానుకి ప్రయాణం. ఏలియా మళ్ళా అంటూ ఉన్నాడు, నేను దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటే మళ్ళా ఎలీషా అంటున్నాడు, ఇప్పుడు యెహోవా జీవంతోడే కాదు, ఇప్పుడు నీ జీవంతోడు కూడా నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చూసారండి, నేను ఒక మాట అడగమంటారా? ఈ 10 మాసాల్లో ప్రభువుని వదిలేసావేమో, చాలాసార్లు పరిచర్యను వదిలేసావేమో, ప్రార్థన వదిలేసావేమో, వాక్యం వదిలేసావేమో కదా. కొన్నిసార్లు నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి, నీకున్న కుటుంబ సమస్యలను బట్టి, నీకున్న మానసిక ఒత్తిడిని బట్టి, నీకున్న శరీర బలహీనతను బట్టి, నీకున్న పరిస్థితులు అనుకూలత లేకపోవడం బట్టి ప్రభువుని వదిలేసావేమో కదా. చూడండి, ఎలీషాల సంభాషణ అంటున్నాడు, నేను మాత్రం వదలను. దేవుని మీద ఒట్టేసి చెప్పడమే కాదు, ఇప్పుడు నీ జీవంతోడు. ఎంత బలమైనటువంటి ఆ తీర్మానం అండి, ఎంత బలమైన కోరిక. నాకు నీ కావాలి, నువ్వు కావాలి, నీ ప్రజెన్స్ కావాలనేటువంటిది ఆయన ఎంత అద్భుతం. ఇప్పుడు ఆటంకం లేదు. ఇప్పుడు ఆటంకం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దూరంగా ఉంది ఇప్పుడు ఆటంకం. చూడండి ఆ మాట 7వ వచనం చూడండి ఏం రాసిందో. 7వ వచనం, ప్రవక్త శిష్యులలో 50 మంది ఎక్కడున్నారంట? దూరముని నిలిచి చూచుచుండగా. ఎక్కడున్నారు ఇప్పుడు? అంతకుముందు దగ్గర ఉండి మాట్లాడిన ప్రభు కోసం నేను నిలబడితే, ఇలా చెప్పమంటారా? ప్రభు కోసం నిలబడితే నీ ఆటంకాలు నీ సమస్యలు నీకు దూరంగా నిలుచుంటాయి. అది మర్చిపోవద్దు. నువ్వు నిలబడే ప్రభు కోసం నీకు దూరంగా నిలుచుంటాయి అవి. ఇప్పుడు శిష్యులు దూరంగా నిలబడి, ఆ పదం ఆలోచించినప్పుడు ఆధ్యాత్మిక దృక్పథంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏం రాయబడింది 7వ వచనంలో? ప్రవక్తల శిష్యులు 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఏలియా నదిని దుప్పటితో కొట్టినప్పుడు ఆ దుప్పటి 2 పాయలైన అనుభవాన్ని, విధానాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ భాగం అంతా చూసినప్పుడు ఏమంటుందో తెలుసా? ఆటంకాలను తొలగించాడు దేవుడు. ఆటంకం తొలగించడమే కాదు, అధికారాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. అధికారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, అద్భుతం కూడా చేశాడు దేవుడు వాళ్ళ జీవితంలో. ఏం అధికారం ఇచ్చాడు అని అంటే, ఏలియా యొక్క శక్తి, ఏలియా యొక్క ఆత్మ, ఈ 2 పాళ్ళు ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఆలోచించినప్పుడు ఒక 3 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏంటి 3 మాటలు అంటే, ఒకటి ఎలీషా యొక్క తిరుగులేని తీర్మానం. చెప్పండి ఏంటంటే? ఎలీషా యొక్క తిరుగులేని తీర్మానం. ఇదేమి ఇంకా శిష్యులు వచ్చి నీకు తెలుసా ఆయన వెళ్ళిపోతున్నాడు నీకు తెలుసా అని అంటే, ఏలియా వచ్చి కాదు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను బేతేలికి వెళ్తున్నాను అంటే, లేదా నేను ఎరికోకి వెళ్తున్నాను అంటే, కాదు నేను యోర్దానికి వెళ్తున్నాను అంటే, ఇతని తిరుగులేని తీర్మానం ఏంటో తెలుసా? నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు నేను నిన్ను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తిరుగులేని తీర్మానం. దేవునితో ఎలాంటి అనుభవంలోనికి మనం రావాలంటే ఊరగా తీర్మానం చేసుకోవటమే కాదు, తిరుగులేని తీర్మానాన్ని దేవునితో చేసుకోవాలా. శిష్యులు ఆటంకపరిచినా, లేదా ఆయన వెళ్ళిపోతాడని తెలిసినా, లేదా ప్రయాణం చేయాలని తెలిసినా, ఇంకోటని తెలిసినా, తిరుగులేని తీర్మానం కానీ మనకి లేకపోతే అపవాది మనల్ని శోధిస్తాడు, అపవాది మనల్ని పైపిస్తాడు, అపవాది మనల్ని వెనక్కి లాగుతాడు, అపవాది మనల్ని చిత్రహింసలు చిన్నాభిన్నం చేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలీషా తిరుగులేని తీర్మానాన్ని తీసుకున్నాడు. రెండవది ఎలీషా యొక్క తిరుగులేని విశ్వాసం. ఎంత విశ్వాసం అని అంటే, అక్కడున్న శిష్యులు అంటున్నారు, నీ యజమానుణ్ణి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు, నీకు తెలుసా అంటే, పోయేవాడు పోతున్నాడు కదా, ఏదో ఆయన దగ్గర అడిగి తీసుకుంటే సరిపోతుంది కదా అనుకోకుండా, ఆయన పోతాడని నాకు తెలుసు కానీ ఆయనతో నేను కూడా పోతాను. ఎంత విశ్వాసం!
దేవునితో చేసుకున్న తీర్మానంలో ఏలియా దగ్గర నుంచి ఆయన ఏమైతే పొందుకోవాలనుకున్నాడో ఖచ్చితంగా ఆ 2 ఆత్మని అభిషేకాన్ని నేను పొందుకోగలను, కాబట్టి నేను ఆయనతోనే వెళ్ళిపోతాను. తిరుగులేని విశ్వాసం. ఎక్కడ అటు ఇటు త్వరంకల 50 మంది దూరంగా నిలబడి చెప్పిన, శిష్యులందరూ వచ్చి ఇంకా నీ యజమానిని తీసుకొని పోతున్నారని చెప్పిన, ఎన్ని మాటలు మాట్లాడినా తిరుగులేని విశ్వాసం, తిరుగులేని విశ్వాసం. 3వ మాట చెప్తున్నాను, ఎలీషా యొక్క తిరుగులేని ఆత్మీయత. ఆత్మీయత ఎంత ఆత్మీయత కదా వారి మధ్య జరిగినటువంటి సంభాషణలో. ఈ ఆత్మీయత అనే మాటకి చెప్తున్నాను. ఈ ఆత్మీయత ఎలాంటిది అని అంటే, ఏలియా ఏ దుప్పటైతే తీసుకొని యోర్దాను నదిని కొడితే 2 పాయలైందో అదే దుప్పటి మరలా ఎలీషా తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? మరలా మడత పెట్టి నదిని కొడితే అది పాయలైపోయింది. ఎంత ఆత్మీయత, ఎంత ఆత్మీయత! తిరుగులేని ఆత్మీయత. వదులుకోవటానికి ఇష్టపడలా, వదిలించుకోవటానికి ఇష్టపడలా, జారిపోవటానికి ఇష్టపడలా, పడిపోవటానికి ఇష్టపడలా. ఆటంకాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఎలీషా మాత్రం తన విశ్వాస వ్యక్తిగత భక్తి జీవితాన్ని వదిలిపెట్టలేదు. మరి ఈ మాసంలో మనకు సందేశం ఏంటి అని అంటే, ప్రభువుని వెంబడించడంలో ఆగిపోయిందేమో నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం, నీ పరిచర్య తగ్గిపోయిందేమో, వెనకబడిపోయావేమో, ఒక 4 అడుగులు వెనకున్నావేమో, ఒక్కడిగి వెనకున్నావేమో. ఎందుకు వెనకబడాలి? కలిసి ప్రయాణం చేయాలి ప్రభుతో, కలిసి పరిచర్య చేయాలి ప్రభుతో, ఆయన ముఖ కాంతిలో పరిచర్య చేయాలా, ఆయన దగ్గరగా మనం బ్రతకాలా. ఆయన వెళ్ళిపోతూ ఆయన ఆత్మని మనకిచ్చాడు. ఏమన్నాడు? నేను వెళ్ళి ఆదరణకర్తని మీకు పంపిస్తానని చెప్పిన ప్రభు ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం కూడా పొందుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలీషా పొందుకున్నాడు. కాబట్టి ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా చేసిన ఈ 14 అద్భుతాల్లో యేసు ప్రభు ఒక అద్భుతం గురించి మాట్లాడాడు. అది గొప్ప సంగతి. ఆయన ఎన్నో క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్తల్ని క్రీస్తు శకంలో దేవుడు మనుష్యుడిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఎలీషా గురించి మాట్లాడాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం ఏమన్నాడు చూడండి. ప్రభు ఏమన్నాడు? మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు నేను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవ్వడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూసారండి, ప్రభు మాట్లాడాడు ఆయన గురించి. ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ప్రవక్త అయిన ఎలీషా అని ప్రభువు నోట ఆయన మాట పలికాడు. ఎక్కడ ఉంటుంది ఇది మనకి? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనం నుండి ఈ సందర్భం కనబడుతుంది కదా. ఎలీషా దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన అడుగుతాడు కదా, ఆ సందర్భం కనబడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు, రక్షకుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాట నీలో చెప్తాను మీకు. మరి ఒకరోజు ప్రభువు నీ గురించి మాట్లాడగలడా? నీ ఆత్మీయత, నీ విశ్వాసము, నీ తిరుగులేని తీర్మానం, నీ తిరుగులేని ఆత్మీయత, నీ తిరుగులేని విశ్వాసము ప్రభువుకి కనబడితే ఒకరోజు ప్రభువు నీతో మాట్లాడగలడా? ఇదిగో ఫలానా మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో 2025వ సంవత్సరంలో ఇదిగో ఫలానా వ్యక్తి చేసిన అద్భుత కార్యం ఇది, ఫలానా వ్యక్తి సేవ కోసం చేసిన త్యాగం ఇది, ఫలానా వ్యక్తి సంఘక్షేమం కోసం చేసిన పరిచర్య ఇది, ఫలానా వ్యక్తి ప్రభువుని మహిమపరచడములో, వెంబడించడములో, ఫలానా కుటుంబము, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు, ఫలానా యవనస్తుడు దేవుని కోసం నిలబడ్డాడని ఒకరోజు ప్రభువు మాట్లాడవలసి వచ్చినప్పుడు మన పేరుని ఎత్తి మాట్లాడగలడా? తిరుగులేని విశ్వాసము, తిరుగులేని తీర్మానము, తిరుగులేని ఆత్మీయత, తిరుగులేని సహవాసము, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నున్నాయో కదా. ప్రభువు మాట్లాడుతున్నాడు ఆయన గురించి. ఇశ్రాయేలు దినాల్లో ఎలీషా ప్రవక్త ఉన్నాడు అన్నాడు ఆయన. మాట్లాడగలడా? మన గురించి చెప్పగలడా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇండైరెక్ట్గా రాసుంటుంది ఎలీషా పేరు. ఏమి రాసుంటుంది తెలుసా? ప్రవక్తల యొక్క విశ్వాసము అని రాసుంటుంది. ఏ ప్రవక్తలు? ప్రవక్తల యొక్క విశ్వాసం అనే పదాన్ని హెబ్రీ పత్రిక 11:32 నుంచి మనం చూస్తూ ఉంటాము. మరి ఈరోజు మన గురించి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా మాట్లాడే మాటలు కనబడతాయా ఆత్మీయ జీవితంలో? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాని వెంబడించడంలో ఎలీషా యొక్క అద్భుతమైనటువంటి తీర్మానం. ఈరోజు నీవు నేను ప్రభువుని వెంబడించడంలో, పరిచర్య చేయడంలో, ప్రభు కోసం నిలబడటంలో
మనం ఎలాంటి తీర్మానాలు కలిగి ఉన్నామో ఆలోచించుకుందాం. సంవత్సరం అయిపోతూ ఉంది, దాటిపోతూ ఉంది, గిర్రం తిరిగిపోతూ ఉన్నాయి రోజులు. ఇంకా మనం అయ్యి ఇవి చూసుకొని, వాళ్ళు వీళ్ళు చెప్పినవి చూసుకొని ఇక్కడే నిలిచిపోతే ఎవరితో అన్నది ఎలా చీలిపోద్ది? కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎలా బాగుపడతారు? చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారు? అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఆత్మల రక్షణ ఎలా జరిగిద్ది? ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టుగా మనం ఉండిపోతే కాదు. ప్రయాణం చేయాలా, ప్రభుతో కలిసి ప్రయాణం చేయాలా. ఏలియాతో కలిసి ఎలీషా ప్రయాణం చేసినట్టుగా మనం కూడా ప్రభుతో కలిసి ప్రయాణం చేసి ప్రభు కోసం నిలబడాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదే కాలం తండ్రి, మా ముందు ఒక ఛాలెంజ్ ఉంచావు తండ్రి. ప్రభు మాట్లాడవలసి వస్తే మా పేరు ఆయన నోట రాగలదా? అలాంటి తిరుగులేని తీర్మానాలు, తిరుగులేని విశ్వాసము, తిరుగులేని ఆత్మీయత సహవాసమాలు ఉందేమో పరీక్షించుకోవడానికి సహాయం చేయి. ఆయనతో ఉన్న శిష్యులే, ఇది తెలుసా నీకంటే మీరు ఊరకుండండి, నాకు తెలుసు అన్నాడు. ఏలియాను ఆగు అంటే యెహోవా జీవము తోడు, నేను నీతోనే వస్తాను అన్నాడు. పరిచర్య చేసుకుంటూ ప్రయాణం చేశాడు తండ్రి. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. పరిచర్య చేసుకుంటూ మేము ప్రయాణం చేయాలా, మీ కొరకు అద్భుతాలు చేయాలా, మీ నోట మా మాట ఉండాలి తండ్రి. అలాంటి ఆధ్యాత్మిక జీవితంలోకి నడిపించండి. ఏలియానికి ఏం కావాలని ఎలీషాని అడిగినప్పుడు రెండంతల ఆత్మ నాకు కావాలి. ఈరోజు మీ దగ్గర నుంచి లోక సంబంధమైన వాటిని కోరుకోవటమే మా పని అయిపోయింది. ఆత్మ సంబంధమైన వరాలను అడగటానికి సహాయం చేయమని, ఈ మాసమంతా నీ కృపాక్షేమములు తోడయించి నడిపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందేలాగా అలాగే భూమి మీద నెరవేరుగా. మరి దీని ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించి, శోధనలకి తేకాకి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయం చేరువచ్చిన బిడ్డలందరికీ ఆయనతో తిరుగులేని తీర్మానాన్ని కలిగి ఆఖరి వరకు మీతో నడవాలని తీర్మానించుకుని బిడ్డలకి ప్రభు రాకడ వరకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.